హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈ రోజు మ్యాచ్ గురించి చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 15 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అనేది జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ కి మ్యాచ్ జరగనుంది. సో పిచ్ చూసుకుంటే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అనేది జరగనుంది. పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 157 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 69 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 86 మ్యాచెస్ అనేవి విన్ అయింది. టోటల్ టై అనేది 2 మ్యాచెస్ అనేవి జరిగాయి. సో ఇక్కడ టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 172గా ఉంది. ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 263 పర్ 5 వికెట్స్ అనేది కోల్పోయి ఆర్సీబీ చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82/10. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఆర్సీబీ 3 మ్యాచెస్ అనేది గెలిచింది, ఎల్ఎస్జీ 1 మ్యాచ్ అనేది గెలిచింది. టోటల్ 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్సీబీ 9th పొజిషన్లో ఉంది. 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి -0.711గా నెట్ రన్ రేట్ అనేది ఉంది. లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ టేబుల్ చూసుకుంటే 6th పొజిషన్లో ఉంది. 2 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ విన్ అయ్యి 1 మ్యాచెస్ లూజ్ అయ్యి +0.025గా నెట్ రన్ రేట్ అనేది ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీది ఆర్సీబీ 126 పర్ 9 వికెట్స్ 20 ఓవర్లు కోల్పోయింది. అదేవిధంగా ఎల్ఎస్జీ 108 పర్ 10 వికెట్స్ కోల్పోయి 19.5లో మ్యాచ్ అనేది ఓడిపోయింది. ఫ్యాబ్ డు ప్లెసిస్ 40 బాల్స్లో చేశాడు. విరాట్ కోహ్లీ 31 రన్స్ 30 బాల్స్లో చేశాడు. నవీన్ 3 వికెట్స్ అనేవి తీశాడు, 30 రన్స్ ఇచ్చి. అదేవిధంగా ఎల్ఎస్జీ చూసుకుంటే కృణాల్ పాండ్యా 14 రన్స్, గౌతమ్ 23 రన్స్ అనేది చేశాడు. కరుణ్ శర్మ 2 వికెట్స్ అనేవి తీశాడు, 20 రన్స్ ఇచ్చి. ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆర్సీబీ విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డు ప్లెసిస్, కెమెరన్ గ్రీన్, రజితర్ పాటిదర్, మ్యాక్స్వెల్, అంజన్ రావత్, దినేష్ కార్తిక్, అల్జరీ జోసెఫ్, మయాంక్ దగడ్, సిరాజ్, యష్ దల్. ఇంపాక్ట్ ప్లేయర్గా వినయ్ కుమార్ని తీసుకోవచ్చు. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 చూసుకుంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, పడికల్, ఆయుష్ బడోని, నికోలస్ పురాన్, మార్కస్ స్టోనిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణో, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఎం సిద్ధార్థ్. ఇంపాక్ట్ ప్లేయర్గా నవీన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడితే విరాట్ కోహ్లీ 3 మ్యాచెస్ ఆడి 181 రన్స్ అనేవి చేశాడు. 15 4s 7 6గా ఉన్నాయి. కెమెరన్ గ్రీన్ 3 మ్యాచెస్ ఆడి 54 రన్స్ అనేవి చేశాడు. 2 వికెట్స్ అనేవి కూడా తీశాడు. దినేష్ కార్తిక్ 3 మ్యాచెస్ ఆడి 86 రన్స్ అనేవి చేశాడు. 195.45 రన్ రేట్ అనేది ఉంది. అంజన్ రావత్ 3 మ్యాచెస్ ఆడి 62 రన్స్ అనేది చేశాడు. స్ట్రైక్ రేట్ 147.61గా ఉంది. దేశ్ దయాల్ని తీసుకుంటే 3 మ్యాచెస్ 3 వికెట్స్ అనేవి తీశాడు. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ చూసుకుంటే డికాక్ పంజాబ్ మ్యాచ్లో 54 రన్స్ అనేవి చేశాడు. 142.11 స్ట్రైక్ రేట్ అనేది ఉంది. కేఎల్ రాహుల్ 2 మ్యాచెస్లో 73 రన్స్ అనేవి చేశాడు. 5 4s 3 6గా ఉంది. నికోలస్ పురాన్ 2 మ్యాచెస్లో 106 రన్స్ అనేవి చేశాడు. స్ట్రైక్ రేట్ 170.96గా ఉంది. మయాంక్ యాదవ్ పంజాబ్ కింగ్స్ పైన 3 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా మోసిన్ ఖాన్ 2 మ్యాచెస్లో 3 వికెట్స్ అనేవి తీశాడు. సో ఈరోజు మ్యాచ్ ప్రివ్యూలో చూసుకుంటే ఎవరు గెలుస్తారని చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్లో టాస్ ఎవరు గెలుస్తారో వాళ్ళపైన ఎక్కువ ఛాన్సెస్ అనేవి డిపెండ్ అయి ఉన్నాయి. బౌలింగ్ తీసుకున్న టీం చాలా ఈజీగా గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.